వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఈ అర్థమెటిక్లో 6th క్వశ్చన్. కాకపోతే అక్కడ నెంబర్ వేరు, అన్ని ప్రాబ్లమ్స్ సిమిలర్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ తీసేసి డిఫరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకున్నాను అన్నట్టు. ఇది కొద్దిగా లెవెల్ ఎక్స్ట్రా లెవెల్ అన్నట్టు, ఓకేనా. అది బేసిక్ లెవెల్ ఇంతకుముందు చెప్పినాయి, ఇప్పుడు ఇవి వేరే లెవెల్. ఓకే. సురాజ్ అమౌంట్ ఈస్ 4 times ఆఫ్ రవి, ఓకేనా. అంటే రవికి సురాజ్కి ఉంది, ఓకేనా. ఇప్పుడు సురాజ్ పార్ట్ 1 అనుకుంటే సారీ రవి పార్ట్ 1 అనుకుంటే సురాజ్ పార్ట్ ఏమవుద్ది 4 times అవుతుంది. నెక్స్ట్ రవి అమౌంట్ ఈజ్ 16 times ది అమౌంట్ ఆఫ్ ఆదిత్య, ఓకేనా. రవికి ఆదిత్యకు ఉన్నది, ఆదిత్య 1 అనుకుంటే రవి అనేటోడు 16 అవుద్ది, ఓకేనా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లాస్ట్ అడిగింది ఏంది, ఆదిత్యది సురాజ్ది అడిగిండు. ఆదిత్య సురాజ్ ఏం లేదు, జస్ట్ సురాజ్ బై రవి అండ్ ఆదిత్య బై సారీ ఒక్క నిమిషం, ఇక్కడ రవి బై ఆదిత్య అని అప్పుడు వస్తుందా ఆన్సరు. ఏమొస్తుంది, సురాజ్ ఎంత 4/1 ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా రవిది ఆదిత్యది పోల్చినప్పుడు 1 అంటే 64:1, ఓకేనా. ఇదేంది ఇప్పుడు ఆదిత్య సురాజ్కి ఆన్సర్ పెడితే సురాజ్ ఆదిత్యది ఎంత 64:1, కాబట్టి ఆన్సర్ ఏదవుద్ది, ఏ ఆప్షన్ అవుతుంది అంటే రాంగ్. అది మనకు అడిగింది ఆదిత్య నుంచి సురాజ్ది అంటే బి ఆప్షన్ అవుతుంది, ఓకేనా. అది కూడా చూసుకోవాలి. మన ప్రాబ్లం అంతా చేసిన తర్వాత సురాజ్ ఆదిత్యది వచ్చిందా, ఆదిత్యది సురాజ్ వచ్చిందో చూసుకొని కరెక్ట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 2 నెంబర్స్ 40% 60% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్ అన్నాడు. థర్డ్ నెంబర్ని 100 అనుకోవాలి, కంపేర్ చేస్తున్నవాలి కాబట్టి. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది, ఇదేమో 40% ఎక్స్ట్రా అన్నాడు, ఇదేమో 160% ఎక్స్ట్రా అన్నాడు. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ అన్నాడు 2 7s 2 8s అంటే 7:8, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొద్దిగా లెవెల్ చేంజ్ అన్నట్టు. అండ్ డివైడింగ్ ఆఫ్ 3900 ఇన్ బిట్వీన్ ఎల్, కే అండ్ జే బై రేషియో ఆఫ్ ది 1/2 1/3 1/4, వాట్ అమౌంట్ విల్ బి ది కే గెట్. కేకి ఎంత వచ్చినాయి అనుకుంటుంది. 3900ని ఎల్కేజీలకు డివైడ్ చేస్తే ఏ రేషియోలో, ఇక్కడ ఉన్న రేషియో, ఫస్ట్ రేషియోని ఏమంటారు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలంటే ఈ కింద ఉన్న ఒక 2 3 4 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుద్ది. అప్పుడు అన్నిటికీ 12తో ఇంటూ చేయాలి. 12తో ఇంటూ చేసి ఈ స్టెప్ వేయకూడదు, డైరెక్ట్ మైండ్లోనే జరిగిపోవాలి. కాకపోతే ఫస్ట్ ప్రాబ్లమ్స్ కాబట్టి చెప్తున్నా, ఓకేనా. 12 6 3 4 నెక్స్ట్ 4 3 డైరెక్ట్ మైండ్లో జరిగిపోయేం రావాలి. 6:4:3, ఓకేనా. ఎల్సిఎం అనేది 2 3 4ల యొక్క ఎల్సిఎం 12 అవుద్ది, ఓకేనా. ఈ రేషియోలో మనం డివైడ్ చేయాలి, ఓకేనా. ఈ రేషియోలో డివైడ్ చేయాలి. ఇప్పుడు వీటి మొత్తం కలపండి. ఇప్పుడు మొత్తం ఎంత 6 + 4 10 10 + 3 13 అంటే 39,3900ని 13 పార్ట్లుగా డివైడ్ చేయాలి. అది అప్పుడు కేక్ అడిగింది కదా, మనకి కేక్ అడిగింది కదా, ఆన్సరు కేక్ ఎంత అని డివైడ్ చేయాలి. 13 1s 13 3s 12 అంటే 3 × 4 అంటే 1200, ఓకేనా. అది 27th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అది మీరు సీక్వెన్స్గా నెంబర్స్ వేసుకొని రాసుకోండి. నెక్స్ట్, ఇన్ అలై ఆఫ్ జర్మన్ సిల్వర్ ద రేషియో ఆఫ్ ది కాఫర్ అండ్ జింక్ యొక్క రేషియో 21:16, వైల్ ది రేషియో ఆఫ్ ది నికెల్ అండ్ జింక్ 7:24. వాట్ వాజ్ ది రేషియో ఆఫ్ ది కాఫర్ జింక్ నికెల్, ఓకేనా. మూడింటి రేషియో అడుగుతుండు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే రేషియోస్ అంత మొత్తం ప్రాబ్లం చేసే బదులు చూసి కూడా చెప్పచ్చు, ఓకేనా. ఫస్ట్ రేషియో ఏం అడిగింది, కాఫర్ అడిగింది కదా. కాఫర్ ఏడుంది, ఇక్కడ ఉంది. కాఫర్కి ఇందులో ఏమేమి మల్టిపుల్స్ ఉంటాయి, 7 మల్టిపుల్ ఉంటుంది, 3 మల్టిపుల్. 7 × 3 అని రాసుకోవచ్చు కదా కాఫర్ని.
అంటే మన ఆన్సర్లో కూడా 7 ఉండాలి, 3 ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 7 ఉంది, 3 ఉంది ఇందులో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సి ఆప్షన్లో 7 ఉందా, లేదు. 7 అసలు సెవెన్ మల్టిపుల్ లేదు కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఓకేనా. 7 ఇందులో 68లో కూడా ఏమంటారు ఇక్కడ 4తో చేసినా కూడా కాదు కాబట్టి ఇందులో కూడా 7 మల్టిపుల్ ఏం లేదు కాబట్టి ఇది కూడా డి ఆప్షన్ కూడా కాదు. ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఇప్పుడు బి ఆప్షన్లో 21, 6, 7 ఉంది. మన ఆన్సర్ అనేది ఇక్కడ జింక్ వాల్యూ అనేది 24కి 16కి ఉండాలి. కాకపోతే ఇక్కడ అంత లేదు కాబట్టి ఈ రేషియో అంత పెద్దగా లేదు కాబట్టి మన ఆన్సర్ అనేది ఏ అవుద్ది. ఓకేనా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మధ్యలో జింక్ ఉంది కదా, జింక్ అనేది 4 మల్టిపుల్ ఉండాలి. జింక్ అనేది ఆ 4 మల్టిపుల్ ఉంది, ఇక్కడ లేదు. బిలో లేదు, అట్లా కూడా తీసేయచ్చు. ఓకేనా. అది అనేది తొందర మైండ్లో జరిగిపోవాలి. నెక్స్ట్ ఇన్ అలై ఆఫ్ జర్మన్ అండ్ సిల్వర్ రేషియో ఆఫ్ ది, ఇది చేయండి. అది సేమ్ అట్లానే సేమ్ ప్రాబ్లం అది. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ది కాపర్, జింక్ అండ్ నికెల్ ఇన్ ది జర్మన్ సిల్వర్ ఈస్ 4:3:2. హౌ మెనీ kilograms ఆఫ్ జింక్ షుడ్ బి యాడెడ్ టు ది మెటల్ 54 kgs షో దట్ ద న్యూ రేషియో బికమ్స్. మనకు ఫస్ట్ రేషియో ఎట్లా ఉంది, 4:3:2 ఉంది. నెక్స్ట్ రేషియో 2:5:1 ఉంది. మొత్తం ఎంత, 54 kgs ఉంది. అందులో ఏది యాడ్ చేయాలి, జింక్ని యాడ్ చేయాలి. ఇది కాపర్, జింక్, నికెల్ కదా. ఇందులో మనం ఓన్లీ జింక్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మిగతా రెండు కాపర్, జింక్ కూడా సేమ్ ఉండాలి కదా రేషియో. అంటే 4:2 ఉండాలి. నికెల్ అంటే దీన్ని ఏం చేయాలంటే 2తో ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 4, 10, 1 అవుద్ది. ఓకేనా. ఎందుకు అంటే మనం ఓన్లీ జింక్ని యాడ్ చేస్తున్నాం, కాపర్ని, నికెల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ రేషియో సేమ్ ఉండేటట్టు చేంజ్ చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా. 4:3:2 అంటే 4:10:1 కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం పార్ట్స్ ఎన్ని, 4 + 3 + 2 7 + 9 పార్ట్స్ వాల్యూ 54 అని వాడు ఇచ్చిండు. మనకు ఏంది, జింక్ని ఎంత యాడ్ చేసినామంటాడు, హౌ మెనీ kilograms ఆఫ్ జింక్ షుడ్ బి యాడెడ్ టు ది మెటల్ ఆఫ్ 54 kgs. దానికి ఎంత యాడ్ చేసినామంటాడు. మనం ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమైంది 10 అయింది. అంటే ఎంత యాడ్ చేసినాం, 7 పార్ట్స్ యాడ్ చేసినాం. ఇది షార్ట్ కట్ వేలో ఫైండ్ అవుట్ చేయండి. 9 6 7 × 6. ఓకేనా. క్లారిటీగా రాస్తున్నా. 4:3:2 ఉండేది ఎంత అయింది, 4:10:2 అయింది. ఓకేనా. ఇక్కడ మనకు జింక్ చేంజ్ ఎంత, 7. మనకు టోటల్ పార్ట్స్ 9 పార్ట్స్ వాల్యూ 54. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ వాల్యూ 6 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, 7 పార్ట్ వాల్యూ. 7 పార్ట్ వాల్యూ అంటే 1 అంటే ఈక్వేషన్ 7తో ఇంటూ చేస్తామంటే 42 వస్తుంది. ఓకేనా. ఆ విధంగా చేసిన ఓకే. లేదంటే 9 పార్ట్ వాల్యూ 54, 7 పార్ట్స్ వాల్యూ ఎంత అని అన్నప్పుడు 9 6 ఇది మల్టిప్లై చేస్తే 7 6 42. మన ఆన్సర్ అనేది 42. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.